హాయ్ మావా బ్రోస్, దే విల్ కిల్ యూ ప్రైమ్ వీడియోలో రెంట్కి అయితే స్ట్రీమింగ్ అవుతుంది. ఇది రన్ టైం జస్ట్ 1.5 hour మాత్రమే ఉంటుంది. తెలుగులో అయితే లేదు, తెలుగు డబ్బింగ్ వస్తుందో లేదో కూడా తెలియదు. బట్ తెలుగులో లేకపోయినా ఈ మూవీ మీకు ఈజీగా అర్థమైపోతుంది. అండ్ ఇందులో 18+ సీన్స్ అలాంటివి ఏమీ ఉండవు, కానీ ఎక్స్ట్రీమ్ వైలెన్స్ అయితే ఉంటుంది. సో ఫ్యామిలీ ఆడియన్స్కి సెట్ అవ్వదు, అండ్ పిల్లలకు కూడా దూరంగా ఉంచాలి. అండ్ సెన్సిటివ్ పీపుల్ అయితే చూడకూడదు. ముందైతే కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి భయ్య, ఒక లైక్ వేయండి, అది కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ అయితే చేసి పడేయండి, అట్లా పడి ఉంటుంది. మరి మూవీ చూసాక నాకేమనిపించింది అంటే మాత్రం ఈ మూవీలో స్టోరీ నేనే ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ పిచ్చ క్రేజ్ ఉందమ్మా మా సినిమా. నచ్చింది సినిమా నాకైతే. అన్లిమిటెడ్ బ్లడ్ షెడ్, గోర్ ఎలిమెంట్స్, యాక్షన్ లవర్స్కి అయితే పండగే. రీసెంట్గానే రెడీ ఆర్ నాట్ అనే మూవీ చూసా, మీకు రికమెండ్ కూడా చేశా. అండ్ రెడీ ఆర్ నాట్ 2 సెకండ్ పార్ట్ కూడా చూశాను, అది ఇంకా అప్లోడ్ చేయలేదు, రివ్యూ పెడతా. సేమ్ అదే కాన్సెప్ట్, దానికి థర్డ్ పార్ట్ అని చెప్పినా నమ్మేస్తారు. సేమ్ అట్లానే ఉంటుంది. స్టోరీని లాజిక్స్ని కూడా పక్కన పెట్టేయండి, ఇలా అయితేనే మీరు ఈ సినిమా చూడగలరు. హీరోయిన్ ఒక్కొక్కరిని చంపే స్టైల్ అయితే మామూలుగా ఉండదు, మరి నెక్స్ట్ లెవెల్ అంతే. చేతిలో కత్తి, షార్ట్ గన్ పట్టుకొని కిల్ బిల్ రేంజ్లో రెచ్చిపోద్దవయ్యా. ఒక సీన్లో అయితే గొడ్డలికి నిప్పంటించి మరి నరుకుద్ది, మామూలుగా ఉండదు. ఈ మాత్రం హిట్ ఇస్తే చాలు, చెలరేగిపోతారు. తలలు ఎగిరిపోవడం, బ్లడ్ ఫౌంటైన్ లాగా చెమ్మడం, ఒక వీడియో గేమ్లో సర్వైవల్ మోడ్ ఆడినట్టు పక్కా ఏ రేటెడ్ ఊచకోత, మాస్ ఊచకోత, ఎక్కడా లాగ్ అనే మాట లేదు. హీరోని యాక్షన్ ఎపిసోడ్స్ చూస్తే మన జాన్ విక్కి ఓ లేడీ వెర్షన్ హర్రర్ టచ్ ఇస్తే ఎట్లా ఉంటుందో అలా ఉంటుంది. డార్క్ కామెడీ కూడా బాగానే వర్కౌట్ అయింది. మన హీరోయిన్ జాజీ బీట్ జెండా, ఆమె పేరు, ఒక పెద్ద అపార్ట్మెంట్లో పని మనిషిగా చేరుతుంది. కానీ అక్కడంతా మామూలుగా ఉండదు. ఆ అపార్ట్మెంట్ నిండా పైసా ఉన్న సైకోలు, శాతాన పూజలు చేసే ఒక రిచ్ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళ టార్గెట్ ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళని బలివ్వడం. వాళ్ళని చంపేస్తే చచ్చిపోతే ఇంకేముంది, అక్కడే ఒక ట్విస్ట్, అది మీరు చూడాలి. ఆ సైకో బ్యాచ్కి మన హీరోయిన్కి మధ్య జరిగే డెత్ మ్యాచ్ ఏంటి అనేది మూవీలో చూడండి. ఫస్ట్ హాఫ్ అయితే అరాచకం, క్యారెక్టర్ ఎస్టాబ్లిష్ చేసి అసలు స్టోరీలోకి వెళ్ళాక వచ్చే ఫస్ట్ 30 minutes మాత్రం సీట్ ఎడ్జ్లో కూర్చుని పెడుతుంది. హీరోయిన్ రివర్స్ అటాక్ చేసినప్పుడు ఆ ఫైట్ సీక్వెన్స్, యాక్షన్ కంపోజిషన్స్ పిచ్చెక్కించి అనుకోండి. స్టార్టింగ్ ½ an hourలో వచ్చే ఆ ఫైట్ సీక్వెన్స్ చాలా బాగా డిజైన్ చేశారు. ఇంకా తలకాయలు ఎగిరిపోవడం, బాడీ పార్ట్స్ కట్ అవ్వడం, పచ్చడి అవడం, రక్తం చెమ్మడం, ఆ చంపే స్టైల్ కూడా చాలా వెరైటీగా ఉంటుంది అండ్ కామెడీగా కూడా ఉంటుంది. సెకండ్ హాఫ్లో ఒకే టైప్ ఫైట్స్ మాత్రం రిపీట్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. అవే హోటల్ కారిడార్స్, అవే మారణాయుధాలతో గొడవ పడడం వల్ల కొంచెం రొటీన్గా అనిపించింది. కానీ బ్లడ్ అండ్ యాక్షన్ మాత్రం ఎండ్ కార్డ్ పడే వరకు మాత్రం కంటిన్యూ అయిపోతుంది. జేజీ బీట్స్ యాక్షన్ సీక్వెన్సెస్లో ఆమె అగ్రెసివ్ పర్ఫార్మెన్స్ అయితే హైలైట్. యాక్షన్ కొరియోగ్రఫీ కూడా హైలైట్. అక్కడక్కడ విజువల్ ఎఫెక్ట్స్ మాత్రం ఆ రక్తం వచ్చినప్పుడు కానీ, ఆ బాడీ పార్ట్స్ కట్ అయినప్పుడు కానీ కొంచెం బొమ్మల్లా, మైన ముద్దల్లా అనిపించే అంతే. ఒక ½ an hour తర్వాత మూవీ కొంచెం స్లో డౌన్ అవుద్ది అంతే. అండ్ టెక్నికల్ క్వాలిటీస్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా బాగున్నాయి, విజువల్స్ కూడా చాలా బాగున్నాయి, అండ్ ఆ సెట్స్ కూడా చాలా బాగా చూపిస్తారు. సో ఫైనల్గా చెప్పేది ఏంటంటే, స్టోరీలో లాజిక్స్ వెతకకుండా ఒక పక్కా బ్లడీ మాస్ యాక్షన్ ఎక్స్పీరియన్స్ కావాలంటే మాత్రం ఈ మూవీ మీకు ఒక సాలిడ్ వాచ్ అవుద్ది. విపరీతమైన వైలెన్స్ ఉంది కాబట్టి ఫ్యామిలీతో కాకుండా సింగిల్గా మాత్రమే చూసుకోండి. ఓవరాల్గా రేటింగ్ ఎంత ఇస్తారంటే మూవీకి 3.25 out of 5. రివ్యూ నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. బై బాయ్, జై హింద్.